మనకి ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్ సబ్జెక్ట్స్ అంటూ కొన్ని ఉన్నాయి. సో ఇట్ ఇంక్లూడ్స్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. సో ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకి ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్, ఫ్యాషన్ ఇల్లస్ట్రేషన్, ప్యాటర్న్ మేకింగ్, గార్మెంట్ కన్స్ట్రక్షన్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్, విజువల్ మర్చండైజింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్, ఫ్యాషన్ పోర్ట్ఫోలియోస్. సో దీస్ ఆర్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఇన్ ఫ్యాషన్ డిజైన్. సో ఏ కేటగిరీలో ఏ కైండ్ ఆఫ్ వేర్ వేసుకుంటారో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ విచ్ బాడీ టైప్కి ఎలాంటి గార్మెంట్ సూటబుల్ అని. సో మనం ఒకేలాగా షేడ్ వేస్తే బాగుంటుంది కాబట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడింగ్స్ని నేర్చుకుంటాం. సో మనం ఇక్కడ చూస్తున్నది మెకానికల్ ఫిగర్ అని అంటారు దీన్ని. సో ఇది 10 head ఫిగర్ ఉంటుంది, 8 head ఫిగర్ కూడా ఉంటుంది. నార్మల్గా ఫ్యాషన్ డిజైనర్స్ వీ జనరల్లీ ప్రిఫర్ 10 head ఫిగర్. ఎందుకు అని అంటే 10 head ఫిగర్ మనకి కొంచెం ఎలాంగేటెడ్ బాడీ ఉంటుంది. సో గార్మెంట్ వేసాక మనకి చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది కాబట్టి వీ జనరల్లీ ప్రిఫర్ 10 head ఫిగర్ అన్నమాట. సో ఈ NIFDలో పీజీ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు. ర్యాండమ్గా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో తెలుసుకుందాము. ఐ గో విత్ హర్. హాయ్, మీ పేరు? ఐమ్ కీర్తి. కీర్తి, ఎక్కడ నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ బడంపేట నుంచి వచ్చాను. ఎలా తెలిసింది మీకు NIFD ఇక్కడ ఉందని? సర్చ్ చేస్తున్నా, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చాలా ఇంట్రెస్ట్. సో అందుకే నేను సర్చ్ చేసిన కాబట్టి ఐ ఫౌండ్ దిస్. సో ప్యాషనెట్గా ఉన్నారు. మీ గ్రాడ్యుయేషన్ ఏంటి? నేను బీటెక్ 3rd year యాక్చువల్లీ డిస్కంటిన్యూ చేసి ఫ్యాషన్ డిజైనింగ్కి వచ్చిన. ఓ మై గాడ్, బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఇంత ప్యాషనెట్గా ఉన్నారంటే యూ విల్ డెఫినెట్లీ రాక్. ఐ విల్. యా, హోప్ఫుల్లీ. ఆల్ ద బెస్ట్. ఎలా తెలిసింది ఇక్కడ NIFD ఉందని? సెర్చ్ చేశాను, ఆన్లైన్లో సెర్చ్ చేసి వచ్చాను. అంటే నాకు అన్ని బయట కూడా కాలేజెస్ సెర్చ్ చేశాను, కానీ అన్నిట్లో నాకు ఇదే బెస్ట్ అనిపించి నేను ఇక్కడికి వచ్చాను. ఓ నైస్. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. నాకు అంటే మాకు అన్ని స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు. రత్నకళ, అయితే మీరు గ్రాడ్యుయేషన్ ఏం చేశారు? కొంతమంది బీటెక్ డిస్కంటిన్యూ చేసి వచ్చారు. MBA అయిపోయింది, కంప్లీట్ చేశాను. MBA కంప్లీట్ చేశాక నేను బ్యాంకింగ్ కి ప్రిపేర్ అయ్యాను. బట్ నాకు ఇది ముందు నుంచే ఇది ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఫ్యామిలీలో అంటే అందరికి ఒప్పించుకొని వచ్చి జాయిన్ అయ్యాను. సో మీరు ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారండి? నేను వచ్చేసి ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ అనే సబ్జెక్ట్ డీల్ చేస్తాను. దిస్ ఇస్ ఎ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఇన్ ఫ్యాషన్ డిజైన్. సో అందరూ ఏంటంటే 3 colors ఓన్లీ అనుకుంటారు. యూ కెన్ డామినేట్ విత్ ద షూస్, హ్యాండ్ బ్యాగ్, హెయిర్ స్టైల్ ఆల్సో సమ్ టైమ్స్. సో కలర్ సిగ్నిఫికెన్స్ మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. లైక్ ఈచ్ కలర్ మన మూడ్ని కానీ, లైక్ మన వేర్ని కానీ, మన ఎక్స్ప్రెషన్స్ని కానీ, మన మూడ్ని అన్నీ డిపెండ్ చేసుకొని బయటికి వస్తాయి అన్నట్టు. సో కలర్స్ యూజువల్గా ఇప్పుడు మనకు తెలుస్తుందా అండి, ఒక పర్సన్ ఒక డార్క్ కలర్ వేసుకున్నారంటే వాళ్ళ మూడ్ ఎట్లుంది, లైట్ కలర్ వేసుకున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది మనం చెప్పగలుగుతామా? మనకు తెలియకుండానే మనము సాడ్గా ఉన్నప్పుడు కూల్ కలర్స్ వేసుకుంటాము అండ్ ఆ మూడ్కి తగ్గ కలర్ వేసుకుంటాం.